1 minute, my dear brothers and sisters. స్టార్బక్స్ దీంట్లో అమ్మే కాఫీని కస్టమర్స్ తగ్గట్టుగా మారుద్దామని హావర్డ్ షాల్జ్ ఆ ఓనర్స్కి చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు వాళ్ళ ఓల్డ్ వేలోనే వెళ్ళారు. హావర్డ్ షాల్జ్ ఈ ఐడియాని చాలా కంపెనీస్కి చెప్పాడు, కానీ ఏ కంపెనీ వినిపించుకోలేదు. ఇంకా తానే సొంతంగా కాఫీ షాప్ పెట్టి బాగా ఇంప్రూవ్ చేశాడు. అప్పుడే స్టార్బక్స్ కంపెనీ 3.8 బిలియన్స్కి అమ్మకానికి పెట్టింది. హావర్డ్ షాల్జ్ ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఇన్వెస్టర్స్ని ఒప్పించి మరీ స్టార్బక్స్ని కొన్నాడు. స్టార్బక్స్లో కాఫీ ప్రైజెస్ని పెంచుతానని చెప్పినప్పుడు కస్టమర్స్ కొంటారా అని ఇన్వెస్టర్స్ ఒక ప్రశ్న అడిగారు. దానికి హావర్డ్ షాల్జ్ ఆ స్టార్బక్స్ని కస్టమర్స్ రెండో ఇంటిగా మార్చారు. మెల్లమెల్లగా కస్టమర్స్ కాఫీ షాప్కి రావడం మొదలుపెట్టారు. దాంతో స్టార్బక్స్ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది. భగవద్గీత మనకు చెప్పేది ఇదే, మీరు పూర్గా ఉన్నా పర్వాలేదు, మీ ఐడియా మాత్రం రిచ్గా ఉండాలి. అప్పుడే మీరు కూడా రిచ్ అవుతారు.